12,000 రూపాయలకు 10% వడ్డీ రేటు వంతున సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిన 3 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత? ఇలా సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించే విధానం అంటే చక్ర వడ్డీ ప్రకారం అని అర్థం. ఇలాంటప్పుడు అసలు ఫార్ములా ఉపయోగించకుండా ఇలా చేయొచ్చు. 2 సార్లు అంటే ఇచ్చిన కండిషన్ ప్రకారం 2 టైమ్స్ వడ్డీ లెక్కించే పని అయితే 2:1 రేషియోలో కనుక్కోవాలి. అదే 3 టైమ్స్ వడ్డీ లెక్కించే పని అయితే 3:3:1 రేషియోలో కనుక్కుంటాం. అది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 3 years కాబట్టి 3 ఇక్కడ పెడతాము, లాస్ట్లో 1 పెడతాము, 2 1 యాడ్ చేస్తే 3. 4 టైమ్స్ వడ్డీ లెక్కించే పని అయితే ఫస్ట్ 4 లాస్ట్లో 1 పెట్టేస్తాం, 3 3 యాడ్ చేస్తే 6, 3 1 యాడ్ చేస్తే 4. ఈ రేషియో ప్రకారం వడ్డీ లెక్కించాలి. అంటే ఈజీ క్యాలిక్యులేషన్ వస్తుంది. ముందు 12,000కి 10% వడ్డీ రేటుని కనుక్కోవాలి. 10%. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. ఎంత వస్తుంది? 1200. దీన్ని 2 రేషియో అంటే ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 12 రోజులు 24, 2400. ఈ 1200కి ఇక్కడ వచ్చిన ఈ ఇంట్రెస్ట్కి మాత్రమే మరలా 10% కనుక్కోవాలి. 1200 ఇంటూ 10/100. 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. ఎంత వస్తుంది? 12 10s 120. ఈ 120కి 1 అంటే 120 ones 120 యాడ్ చేస్తే 2520. ఇది వడ్డీ అవుతుంది. ముందేమో 12,000కి 10%, అది క్యాలిక్యులేట్ చేస్తే 1200 అవుతుంది. ఇది ఇంటూ 2 టైమ్స్ తీసుకోవాలి. తర్వాత ఈ 1200కి 10% కనుక్కోవాలి. ఇది 120, దీన్ని 1 టైం తీసుకోవాలి. ఇలాగా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. టోటలు చెప్పొచ్చు అలాగా. అట్లాగే నెక్స్ట్ ప్రాబ్లం, ఒక సంఖ్య యొక్క 60% నుంచి 60ను తీసివేసిన 60 వస్తుంది అయినా ఆ సంఖ్య. దీన్ని ఎలా ఈజీగా చేయాలి? జస్ట్ 60% అనుకోండి. ఒక సంఖ్యలో 60%, దీని నుంచి 60ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు, తీసివేశాం. ఎంత వస్తుంది? 60 వస్తుంది. ఇప్పుడు ఈ -60ని అటు సైడ్ తీసుకెళ్తే 60% వాల్యూ 60 -60 అటు సైడ్ పోతే +60 120. అంటే 60% వాల్యూ 120 అయిందని అర్థం. దీన్ని 1% కనుక్కుందాం. 60 ones 60 2s 60 2s. ఇప్పుడు ఆ సంఖ్య అంటే 100% కనుక్కుందాం. అంటే 100 ఇంటూ 2 అంటే 1% వాల్యూ 2 కాబట్టి 100% అంటే 100 ఇంటూ 2 అంటే 200 అవుతుంది వాల్యూ 200. అట్లాగే ఒక వ్యాపారి వద్ద 2,400 కేజీల బియ్యం కలవు. వాటిలో కొంతేమో 10% లాభంతోనో మిగిలినవి 16% లాభంతోనో అమ్మినా రెండింటిని పోల్చి చూసుకుంటే ఓవరాల్గా 14.2% ప్రాఫిట్ వచ్చిందంట. అయితే 10% ప్రాఫిట్తో అమ్మిన బియ్యం ఎన్ని కేజీలు అన్నారు. ఇలాంటప్పుడు ఈజీగా చేసే విధానం, ముందు 10% ఇక్కడ రాసుకోండి. 10%. తర్వాత ఇక్కడ 16%. మధ్యలో మనకు ఓవరాల్గా రావాల్సింది 14.2%. ఈ రెండింటిని ఇట్లా క్రాస్గా సబ్ట్రాక్షన్ చేయండి, తీసివేయండి. ఓకేనా? ఈ రెండింటిని తీసివేయాలి. 14.2లోంచి 10 తీసేస్తే 4.2. ఇప్పుడు 16%లో నుంచి దీన్ని తీసివేయాలి. 14.2ని తీసివేస్తే ఎంత వస్తుంది? 1.8. ఇప్పుడు దీన్ని మనం రేషియో కనుక్కుంటాం. పాయింట్ ఇక్కడ 1 పాయింట్ తర్వాత ఉంది, ఇక్కడ 1 డెసిమల్ తర్వాత ఉంది కాబట్టి 18 442. ఇప్పుడు ఏం చేయొచ్చు? దీన్ని క్యాన్సిల్ చేస్తే 6 3s 6 7s అంటే 3:7 రేషియోలో వాటిని అమ్మారు అని అర్థం. అంటే 3 parts ఏమో 10% ప్రాఫిట్తో, 7 parts ఏమో 16% ప్రాఫిట్తో అమ్మారని. ఇవి టోటల్ కదా. ఇవి టోటల్ అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని? 10 parts. 10 parts వచ్చేసి 2,400 కేజీలు. ఇక్కడ ఒక పార్ట్ ఏమవుతుంది? 240 కేజీలు. ఇప్పుడు 10%తో కదా అడిగింది. 10%కి సంబంధించినవి 3 parts కాబట్టి 3 × 240 0 12 7
720 కేజెస్ 720 కేజెస్ అమ్మినట్లు అర్థం. ఇటువంటి బిట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను.